తల్లిపాలు దానం చేస్తున్న ప్రతి మాతృమూర్తికి పాదాభివందనం చేస్తున్నట్లు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో అనంత మదర్ మిల్క్ బ్యాంకు వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మదర్ మిల్క్ బ్యాంక్ ను ఎమ్మెల్యే ఎంపీ పరిశీలించి అక్కడ పాలు దానం చేస్తున్న మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మదర్ మిల్క్ బ్యాంక్ ప్రారంభించిన ఏడాదిలోనే రికార్డ్ స్థాయిలో 480 లీటర్లు సేకరించి 4000 మంది పిల్లలకు అందించారని ఎమ్మెల్యే అన్నారు. కోట్లు విలువ చేసే మందుల కంటే తల్లిపాలే దివ్య ఔషధమని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. మన ప్రాంతాన్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్, మన అనంత మిల్క్ బ్యాంక్ కి సభ్యులు ప్రజారోగ్యం కోసం అహర్నిశలు కృషి. నువ్వు అన్ని కట్ట మొత్తవే కాదు మదర్ మిల్క్ బ్యాంక్ ప్రారంభించి సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. తొలి సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా అనంతపురం ఎంపీ సోదరుడు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు, అలాగే మా జీజేహెచ్ సూపరింటెండెంట్ గారు, అలాగే మా హేమలత మేడం గారు అంతా ఈరోజు ఇక్కడ మా హెచ్డిఎస్ కమిటీ మెంబర్స్ అంతా ఈరోజు తొలి వార్షికోత్సవం బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. ఈ మదర్ మిల్క్ బ్యాంకు ప్రారంభించి సంవత్సరమైన సందర్భంగా గతంలో ప్రారంభించిన రోజు సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఆర్జే స్టీల్స్ వాళ్ళు 50 లక్షలు, అలాగే మా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు 10 లక్షల రూపాయలు, అలాగే వివిధ సిఎస్ఆర్ ఫండ్స్ సేకరించి ఈ మదర్ మిల్క్ బ్యాంక్ని ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం కాలంలో దాదాపు 480 లీటర్లు పాలు సేకరించి 4000 మంది చిన్నారులకు పైగా హాస్పిటల్ ఉచితంగా సప్లై చేయడం జరిగింది. ఈ మదర్ మిల్క్ బ్యాంక్ వచ్చిన తర్వాత చిన్నపిల్లల మరణాలు చాలా తగ్గిపోయినాయి. నాకు చెప్తా ఉన్నారు మా సూపరింటెండెంట్ గారు, గతంలో నలుగురికి జన్మనిచ్చి చనిపోయారన్న, ఈసారి 5 ఆమెకి ఇచ్చి కేవలం 900 గ్రాములతోనే బిడ్డ జన్మిస్తే మన మిల్క్ బ్యాంక్ నుంచి పాలు ఇచ్చాం. మనం అమ్మాయి 1.5 కేజీ వెయిట్ పెరిగి ఈరోజు సురక్షితంగా ఉంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి మా సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి అనేక మంది, దాదాపు 4000 మందికి పైగా చిన్నారులకి 480 లీటర్లు ఈరోజు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. తల్లి పాల ప్రాధాన్యతను గుర్తించుకొని అనంతపురం శాసనసభ్యులు సోదరులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా నేను, హాస్పిటల్లో ప్రధానమైనటువంటి సూపరింటెండెంట్ అప్పటి సూపరింటెండెంట్ గారు డాక్టర్ హేమలత గారు అందరూ కూడా ఆలోచన చేసి తల్లిపాల యొక్క లోటుని కొరత తీర్చేదానికోసం ఒక బ్యాంకు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో సిఎస్ఆర్ నిధులను అర్జా స్టీల్స్ వారు దాదాపు 50 లక్షల రూపాయలు విలువ చేసి మిషనరీ ఇచ్చారు. ఎంపీ ల్యాడ్స్ ద్వారా 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి మిగతా కార్యక్రమాలను కూడా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్లోనే 3వ తల్లిపాల బ్యాంకుని ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి విశాఖపట్నంలో ఉంది, 2వది తిరుపతిలో ఉంది, 3వది అనంతపురంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనకి సంవత్సరం కాలం పాటు పాల సేకరణ చేసే దాంట్లో 240 లీటర్ల సేకరణ చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని తీసుకురావడానికి కృషి చేసినటువంటి డాక్టర్ల బృందాలందరికీ కూడా ప్రత్యేకించి నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను.